చేశారు. సో బేసిక్లీ ఐ లేఅవుట్ ద సీన్. సో భావేష్ దగ్గర ఈరోజు డేట్ సప్లీ హాల్ టికెట్ అండ్ బైక్ ఉంది. నా దగ్గర బైక్ లేదు, హాల్ టికెట్ లేదు. నన్న ఇంకా రోహన్ దగ్గర బైక్ ఉంది, హాల్ టికెట్ లేదు. సో నేను భావేష్ ఫస్ట్ బైక్ మీద గేట్ వరకు వచ్చాను. గేట్ వరకు వచ్చిన తర్వాత నన్ను దొబ్బేమన్నాను. భావేష్ని అలౌ చేశాను. నేను గోడదుంకి వెళ్ళాను. భావేష్ బైక్ బయట పార్క్ చేశాడు. తర్వాత నేను గోడదుంకి భావేష్ దగ్గరికి వెళ్ళాను. భావేష్ గారు బైక్ అక్కడే ఉంచేశాడు. భావేష్ గారు తిరిగి మళ్ళీ లోపలికి గోడదుంకి వెళ్ళాడు. ఈ గ్యాప్లో నందారోహన్ బైక్ ఉంచేసి గోడదుంకి వచ్చాడు. భావేష్ గారు నందారోహన్ స్కూటీ తీసుకుని బయటకు వచ్చేసాడు. అమ్మా ఇద్దరు స్కూటీ తీసుకొస్తాడు. అంటే ఓన్లీ రోహన్ గారి స్కూటీ కొలాటరల్ డ్యామేజ్. నన్ను మళ్ళీ ఆడు కాలేజ్లో డ్రాప్ చేస్తే నేను మళ్ళీ డ్రైవ్ చేసుకుంటా. నేను ఎలా వెళ్తాను ఇక్కడే కదా సగలే ఏదో రకాల నుంచి నీకు ఈజీగా వెళ్ళడం. వీడికి ఒకే దారి. స్కూటీ వచ్చేసి రోహన్ స్కూటీ తెవ్వాలి. హాయ్ గైస్, మేము ఎంజీబీఎస్కి వచ్చాము. నేను మా ఫ్రెండ్. వాడికి దాహం వేస్తుంది, అందుకే పారిపోతున్నాడు. వి స్టార్టెడ్ అట్ 140-150 బాచ్పల్లి నుంచి. 145 కాలేజ్లోనే ఉన్నాము. 145 కాలేజ్లో ఉన్నాము. బయటికి 140 కరెక్ట్గా గేట్ దూకాము. 137కి గేట్ దూకాము. 137 అక్కడికి వెళ్ళేసరికి 220 ఎంత అయింది. మెట్రో స్టేషన్ 220 అయింది. 210 అన్న పైకి రావాలి. సర్లే 215 అనుకోండి రౌండ్ ఫిగర్. ట్రైన్లో ఉన్నాం. ఇప్పుడు 255 అవుతుంది. 50 నిమిషాలు పట్టింది ఎంజీబీఎస్ రావడానికి. ఎంజీబీఎస్ ఎందుకు వచ్చామనుకుంటున్నారా? షదాబ్లో తినడం కాదు, చార్మినార్ వెళ్ళడం కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి ఇంకో మెట్రో పట్టుకుని బావర్చి వెళ్తాం. బికాజ్ వీ లైక్ అడ్వెంచర్స్. వీ లైక్ టాబ్లెట్స్ ఇన్ అవర్ ఫుడ్స్ అండ్ వీ లైక్ లిజర్డ్స్ ఇన్ అవర్ ఫుడ్స్ అండ్ వీ హ్యావ్ నో హోప్ లెఫ్ట్ ఆన్ లైఫ్. ఇది నిజమేనా రోహన్? నిజమేనా? ఇక్కడ సో ఫైనలీ పౌలార్ రెట్టలో అట్లా వాసన చూస్తూ వీఆర్ గోయింగ్. ఇక్కడ మూసీ నది సువాసన ఫస్ట్ కొట్టింది. నంద దెబ్బకి వాన్స్ చేసుకునే గతిలో ఉన్నాడు. భావేష్ బాగ్ అయితే బాగా ఆకలేస్తుంది. విల్ కాంటాక్ట్ యూ వన్స్ వీ గెట్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. కానీ మెట్రో స్టేషన్ ఇంత ఖాళీ చూడలేదు. ఎంజీబీఎస్ ఎంజీబీఎస్ సో ఖాళీ. హాయ్ గైస్, మేము వచ్చి కొట్టించుకున్నాం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. వీళ్ళిద్దరు మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. బేసిక్లీ ద ఫస్ట్ థింగ్ దట్ కాట్ అవర్ ఐ ఈస్ ది ఇన్సెన్ నంబర్ ఆఫ్ థియేటర్స్ హియర్. అండ్ ఇక్కడ కేక్ స్మెల్ వస్తుంది ఫర్ సమ్ రీజన్ అండ్ ఇట్స్ వెరీ ఫకింగ్ నాయిసీ. యాజ్ యూ కెన్ సీ వీఆర్ హియర్. మీకు కనిపించిందో లేదో, కనిపించకపోతే మడ్డ కూడా అండి. ఎనీవేస్ ఇక్కడ మా కజిన్స్ ఉంటారు. అండ్ బావర్చి రెస్టారెంట్కి మటన్ బిర్యానీ దెంగి తినడానికి వెళ్తున్నాం. భావేష్ బాయ్ మటన్ ఏంటి వాసనలు బాగా వస్తున్నాయి అన్నాడు. వాసన బాగా వస్తుంది గాయస్. కేక్ వాసన అయితే విపరీతం. సరే మేము టికెట్ పెట్టి మాట్లాడతాం. మావాడు ఇరుక్కుపోయాడు. ఆ టికెట్ తెచ్చుకోమంటే అన్ని టికెట్లు స్కాన్ చేస్తున్నాయి ఆడు తప్ప. ఇప్పుడే 4th అటెంప్ట్ ఇది స్కాన్ చేయడం. మాట్లాడుకో, ఎంజాయ్. ఏముందిరా అక్కడ? సీరియస్గా వెళ్ళిపోయాడు బ్రో భావేష్ బాయ్. భావేష్, మా ఆడియన్స్ కోసం మంచి మాట చెప్పొచ్చుగా. చెప్పరు. సార్ ప్లీజ్ ఎనీ కామెంట్స్? వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ ట్రంప్స్ ఇనాగ్రేషన్? సార్ వన్ కామెంట్ సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. ఈ అబ్బాయి ఇప్పుడు కాదు, ఇప్పుడు చేయి. భావేష్ బాయ్ దెంగేమన్నాడు. ఏమైనా చెప్తావా అంటే నో కామెంట్స్ అనేసాడు. వీఆర్ హియర్. ఓ ఫక్ ఇట్లా సార్. రోహన్, మీరైనా కొంచెం మంచి మాటలు చెప్పండి మా వ్యూవర్స్ కోసం, మా ఆడియన్స్, యూత్ ఆడియన్స్. మాటలు రావా? మంచి మాటలు రావా? రావు మాకు. ఎక్కడికి వచ్చి ఆర్టీసీ ఎక్స్కుంటున్నామయ్యా. ఈరోజు వెనకాల ఎవరు లేరుగా. పావలా కళ్యాణాన్ని గట్టిగా అరుద్దాం. వెనకాల ఎవరు లేరు, ముందు ఎవరు లేరు. 13 ఏళ్ళండి.
అరిస్తే కొట్టించుకుంటాం సింపుల్. అబ్రామ్ గారు అంత చేస్తాడు అన్న వదిలేసి వస్తాం. వచ్చేసాం బావర్చి. ఇక్కడ ఫుల్ ప్యాక్డ్ మెనూ కూడా ఇవ్వట్లే. వీఆర్ థింకింగ్ ఉండాలా వెళ్ళిపోవాలని. యూట్యూబర్ సర్వీస్ అయితే యావరేజ్ ఉంది. ఫుల్ ప్యాక్డ్ అసలు. ఎంత ప్యాక్డ్ అంటే ఈరోజు థర్స్డే రోజు వచ్చాము అయినా ప్యాక్డ్ ఉంది. చికెన్ 65 ప్యాక్ అసలు లేదు. నో ఖాళీ నాకు దొరకడమే గొప్ప గొప్ప మీద ఎంతో కష్టపడి కొట్లాడి ఈ సీట్ దక్కించుకున్నాం. మెనూ డిస్కషన్. చికెన్ 65 చెప్తాము. చికెన్ ఫుల్. మటన్ స్టార్టర్ చెప్పచ్చుగా. మటన్ బిర్యానీ తిన్నా. నీకు ఓకే? మటన్ బిర్యానీ చికెన్ వద్దా? ఒకటి తోడు చెప్పు. ఓకే డన్. 2 ఫుల్ సార్. అది ఎక్కువ అయిపోతాను. లేదు అవదు. ఆకలి తింటాను. ఇలాంటప్పుడు ఇంకా తక్కువ తింటాం. అది కూడా చెప్పారు. స్పెషల్ చికెన్ ఉంటుంది ఇక్కడ. ఏంటో కర్రీ చెప్పారు. రోటీ అదే రుమాలి రోటీ, తందూరి రోటీ, బటర్ చికెన్ ఉంటుందా? బాగుంటుంది. ఇంకా బటర్ చికెన్ చెప్తాను. స్పెషల్ గారు చెప్పాను. చికెన్ 65 చికెన్ 65 తందూరి చికెన్ కాదే ఉండాలి. ఇప్పుడే మెట్రో స్టేషన్కి అలా వేయం. ఏంటంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ ఏదో మా ఇంటికి కాల్ చేశారు కాలేజ్ వాళ్ళు. బోక్కలు రాలేదని చెప్పి కాల్ చేస్తారు గైస్. అది దారుణం. నిజం మాట బయటకు వచ్చేసింది. హాయ్ గైస్. చెప్పి ఏం చేస్తారు ఘనకార్యాలు. సోమ్ తింటున్నా. నువ్వు కాదురా, నువ్వు సిగరెట్ కొట్టిందో చూసుకొని అదుగు పెడతావు బ్లాగ్లో. జస్ట్ ఫర్ యూ. నేను కాదు, అది నేను కాదు. పాన్ సోంపు పాన్ పెట్టాలి. మైండ్ వచ్చిందా? వెరీ గుడ్. ఇదే ఇంకోసారి లంజడుకు పైకను రా అని ఇలాంటి వచ్చేస్తాం. మనం ఇప్పుడు ఎంజీ బస్ స్టేషన్, మొడగొడ బస్ స్టేషన్. టాటా అందా బ్లాగ్ చేయరా. సో ఏమైందంటే మేము హాఫ్ డే బంక్ కొట్టాం కదా. ఇంటికి కాల్ చేసి మీ వాడు రాలేదు, అర్జెంట్గా డిపార్ట్మెంట్కి కాల్ చేయండి అసలు కాల్. ఇప్పుడు డిపార్ట్మెంట్ లైబ్రరీ ఏమో డిపార్ట్మెంట్కి అన్నారు. మరి నాకైతే కాల్ చేసి డిపార్ట్మెంట్కి రండి అన్నారు. వెళ్తామా? వెళ్ళాం. 25 కిలోమీటర్లు ఉన్నాం కాలేజ్ నుంచి. వెళ్తాం. నేను రాను. మేము రాము. ఇప్పుడు ఇది ఇంటూ 2 టింగ్. అది సినిమాకి వస్తుంది కదా, టింగ్ 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 3 times సీరియల్లో వచ్చిన. అది రాను. నేను రాను. మేము రాము. నేను రాను. మేము రాము. నేను రాను. మేము రాము. 12 నిమిషాలు మా దరిద్రపు గుట్టి. కానీ నెక్స్ట్ మెట్రో 12 minutes. 12 minutes కుక్ అయిపోయాం. జీజీ. ఫుడ్ వాస్ ఓకే గైస్. ఓకే, ఒక 10కి సైడ్స్ లాగా 7.5 8 మధ్యలో కొట్టుకుంటుంది. సో ఓకే గూగుల్ నైస్. రోహన్ భాయ్ ఫుడ్ రివ్యూ చెప్పు. ఎంత టోటల్ అవుట్ ఆఫ్ 10? 7.5. రే భావేష్ ఎంత ఫుడ్కి అవుట్ ఆఫ్ 10? 8. నేను 7.5 నుంచి 8 మధ్యలో. ఇప్పుడు మన మోస్ట్ అవైడెడ్ డాకు మంగల్ సింగ్ అభిరామ్. मेरा नाम डाकू मंगल सिंह है. लड़कियों का दिल चुराता रहता हूँ.
నీ అమ్మ రీ. సరే కానీ ఎంత ఫుడ్ ఎంత ఇస్తా ఎంత అంటావు అడొక 10 7.5. నేను ఇస్తాను ఇద్దరు ఒకటే ఇచ్చాం ఆల్మోస్ట్ నేను 7 ఇంకా 8 మధ్యలో 7.5 టోటల్. ఓకే భావేష్ ఎంత ఇచ్చాడు? 8 ఇద్దరు 8 నేను 7.5 నువ్వు 7.5 అవును అదే 7.75 అనుకోండి. ఓకే రౌండ్ ఆఫ్ 8 out of 10. 7.75. మస్ట్ విజిట్ ప్లేస్ నో టేస్ట్ బాగుందా ఎస్. అబవ్ యావరేజ్ కానీ అంబియన్స్ యాస్ టైం పక్క పెట్టుకుని జర్నీ వదో మార్నింగ్ అంటే మాకు On- మీకు దగ్గర drive- ఉంటే రావచ్చు. డ్రైవ్ వెళ్తేనే తినండి ఇట్స్ గుడ్. సండే ట్రిప్ పక్కనే కాబట్టి ఓకే అక్కడ వెళ్తే మిషలిన్ స్టార్ రేటింగ్ అయితే 1. ఇట్స్ నాట్ వర్త్ ద डिटोर बट इफ इट्स ऑन योर वे यू शुड स्टॉप. ये बहन का लोड़ा पानी का बॉटल चुराता है लौड़े. ऐसे बात करूँ क्या? उसको वॉक मिलेगा. మూవీ పాన్ ఏది అక్కడ వెళ్తున్నారు నిజంగా పాన్ పెట్టుకుని తోస్తారు రా. ఏముందిరా మొక్కల్లో? మళ్ళీ ఇంటికి అయిన తర్వాత ఇంటికి అందులో ఎప్పుడు సరదాగా మళ్ళీ ఓపెన్ చేస్తారు. వచ్చేసాం మియాపూర్ స్టేషన్. ఓపిక లేదు ఏమీ లేదు దేకుంటూ పాక్కుంటూ వెళ్తున్నాం. చెప్పు హౌస్ డేరా బాగుంది కానీ చాలా తలనొప్పి వస్తుంది. చాలా టైర్డ్ సన్లో చాలాసేపు సన్లో నడిచాం. భావేష్ బాయ్ అయితే సింగిల్ సోలో మ్యాన్ చూడాడు. ఆడు ఫుడ్ కోమాలో ఉన్నాడు. ఆడు పాపం మెట్రోలో సోలో అయిపోయాడు, ఇప్పుడు సోలో అయిపోయాడు. అదే మూలకెళ్ళి అక్క చెల్లి తమ్మి నిరంజన్. సరే మళ్ళీ ఇప్పుడు వేర్ హెడింగ్ టు బాస్కిన్స్ అండ్ రాబిన్స్. ఇక్కడ నుంచి ఒక ఉంటుంది ఒక 1.2 less than 1 kilometer more than 1 kilometer. అక్కడికి వెళ్ళినంత మళ్ళీ సీ యూ గైస్ బాయ్. గైస్ మేము బీఆర్కి వచ్చాం. యూ కెన్ సీ తెలియని వాళ్ళని పంపించాము. ఇద్దరు బై రూట్ తిరిగే వాళ్ళు పంపించావు. ఇక్కడ నుంచి రఫ్లీ ఒక అన్ని మియాపూర్కి రమ్మంటే నేను ఒక 30 seconds పడుతుంది మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి. వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు 10 minutes దగ్గర 7-8 minutes అవుతుంది. వాళ్ళు ఎటు నుంచి హై టెన్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని రాండ్రా బాబు అంటే రైట్ తీసుకొని నిజాంపేట మెయిన్ రోడ్కి వెళ్ళి కొట్టించుకుంటున్నారు. ఎస్సీ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీకు చూపిస్తా. ఒక 2 minutesలో వచ్చేస్తారు అని తెలిసి ఐ గెస్. అసలే ఇక్కడ మార్కెట్ బల్లే ఉంటుంది ట్రాఫిక్. అమ్మా ఎక్కడ దొరుకుతారో బాబు. ఇటు బాధ ఏడిది ఇటు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, స్కూటీ తెచ్చుకోవాలి, మళ్ళీ కావాలి మియాపూర్. ఇక్కడ నుంచి నా ఇల్లు 5 minutes. మళ్ళీ నేను ఇప్పుడు 30 minutes జర్నీ చేయాలి. భావేష్ గారు డ్రాప్ చేస్తాడు కాలేజ్, మళ్ళీ కాలేజ్ నుంచి 30 minutes. అదే సంగతి. వీళ్ళు ఇంకా రాలేదేంటి? మళ్ళీ లైవ్ లొకేషన్ ఓరే అమ్మ ఒరే కానీ 2 minutes అవే కదరా. వెళ్ళిపోయారేంటి? ఎంతమంది వచ్చినా మళ్ళీ ఎట్లా వెళ్ళిపోయారు? మళ్ళీ లైవ్ లొకేషన్ చూసి వీళ్ళు అప్డేట్ చేస్తాను.